చాలా చెప్పాలని ఉంది, కానీ తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో చెప్పాల్సిన చెప్పేస్తాను. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు ఒకరికెవరో 460 అలా వస్తుంటే చాలా హ్యాపీగా ఉండేది. ఈరోజు ఒక సెక్షనే 460 మార్క్స్ వచ్చాయి. యాక్చువల్గా అంటే ఆబ్సెంటీసీలో 10 మెంబర్స్ ఉన్నారు. అంటే ఒక సెక్షనే టాప్ మార్క్స్ వస్తున్నాయంటే మీరు ఆలోచించండి. ఇది ఏ ఒక్కరి వల్ల కాదు, ప్రతి ఒక్కరు కృషి. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న టాపర్స్ అంతా కూడా బాగా కష్టపడారు. దీనికి మించి లెక్చరర్స్ కూడా మంచి టీచ్ చేసి మంచి గైడ్లైన్ చేసి, ఇంకా ముందు చెప్పాలంటే పేరెంట్స్ కూడా బాగా ఎంకరేజ్ చేశారు. ముఖ్యంగా వాసవి క్యాంపస్లో మెయింటెనెన్స్ దగ్గర నుంచి, టీచింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి బాగుంటాయి, ఇక్కడ క్రమశిక్షణ దగ్గర అన్నీ బాగుంటాయని చెప్పేసి మమ్మల్ని అన్ని విధాలుగా నమ్మి పంపించిన మీ పేరెంట్స్కి ఈ సభాముఖంగా మనస్ఫూర్తిగా మేమైతే కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మీ ఇంటి దగ్గరికి చాలా హామీలు ఇస్తుంటారు, రకరకాల హామీలు ఇస్తుంటారు. అవి ఏవి కూడా మీ పేరెంట్స్ నమ్మకోకుండా ఒకటే నమ్మారు. మీరు ఎన్నైనా చెప్పండి సార్, వచ్చిన వాళ్ళందరినీ కూడా వచ్చి గౌరవిస్తున్నారు. మీరు ఎన్నైనా చెప్పండి సార్, మేము డిసైడ్ అయినాము మా పిల్లల్ని వాసవిలో చేస్తామని గట్టిగా చెప్తున్నారు మీ పేరెంట్స్. అదే మా మనోబలం అంతా. ఇంకా ఏం చెప్తున్నారంటే ఒకటే సార్, మా అమ్మాయి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతుంది సార్, మా చిన్న అమ్మాయి 7th క్లాస్ ఉంది సార్, మా 7th క్లాస్లో ఉన్న అమ్మాయి 10th క్లాస్ అయిపోయిన తర్వాత మేము వాసవిగా చేస్తున్నాం సార్ అని చెప్తున్నారు. అంటే ఎంత ముందు చూపు ఉందో మీ పేరెంట్స్, అంటే అంత ముందు చూపు ఉందంటే కేవలం ఒకటే మా మీద ఉన్న నమ్మకం. మీ పేరెంట్స్కి మా మీద నమ్మకం. ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా మేము నమ్ము చేయదు. ఎందుకంటే మాకు అటువంటి స్టాఫ్ ఉన్నారు ఇక్కడ, అటువంటి మెయింటెనెన్స్ మా దగ్గర కూడా గట్టిగా నమ్ముకున్నాం. ఇప్పుడు కేవలం 37 మెంబర్స్కి వచ్చే 460 మార్క్స్. అసలు ఎంఈసీలో 495 మార్క్స్ ఇద్దరికి వచ్చాయంటే స్టేట్ సెకండ్ ర్యాంక్ మార్క్స్. సిఈసీలో 493 వచ్చాయంటే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మార్క్స్. బైపీసీలో 450 మార్క్స్ వచ్చాయంటే స్టేట్ ర్యాంక్ తెలియదు కానీ గుడ్ మార్క్స్. 467 మన క్యాంపస్లో ఫస్ట్ టైం 467 అన్నాం. ఇంతకుముందు 466 వచ్చాయి, ఇప్పుడు 467. సో నెక్స్ట్ కూడా మీకు పరిస్థితి వారికి మంచి ఆపర్చునిటీ ఉంది. 468 మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. వీలైతే 469 కూడా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే మా ఈ నెక్స్ట్ టైం సాంస్క్రిట్లో కూడా 100 మార్క్స్ చేయడానికి అవకాశం ఉంది. అవును మేడం? సో 100 మార్క్స్ వేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్లో 98 వచ్చాయి, 99 కూడా ఛాన్సెస్ ఉన్నాయి. 98 వచ్చిన మార్క్స్ వరకు ఇంకో మార్క్ కావచ్చు. కాబట్టి ఏదైనా కూడా మీరు కష్టపడి సిన్సియర్గా ఫస్ట్ నుంచి చదవాలి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మా సలహా ఏమంటే, ఇంకా తక్కువ టైం ఉంది కదా, ఇప్పుడే కదా క్లాస్ స్టార్ట్ అవుతున్నది, సిలబస్ తక్కువ ఉంది కదా, సిలబస్ అయిన తర్వాత చదువుదాము అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయొద్దండి. ఏది కూడా పోస్ట్ పోన్ చేయొద్దండి. ప్రతి రోజు మీకు టైం చేసుకోండి. మేము ఇచ్చే టైం టేబుల్ కాకుండా మీరు టైం టేబుల్ వేసుకోండి. మేము చెప్పే సిలబస్ కాకుండా మీకు ఏదైనా ప్రిపరేషన్ ఏది ఉన్నా కూడా ఏది వదలద్దు, ఎక్కడ టైం వేస్ట్ చేయండి. ప్రతిరోజు టైం టేబుల్ వేసుకొని ప్రతిరోజు బాగా చదువుకుంటుంటే ఈజీ అవుతుంది. కనీసం మీరు ఒక క్వశ్చన్ ఎగ్జామ్ లోపల కనీసం ఒక 50 టైమ్స్ బాగా చదివి మీరు ప్రిపేర్లో ఎగ్జామ్స్ ఉంటే మీరు జనవరి రెడీ ఉంటారు. అట్లా చేస్తే మీకు అందరికీ కూడా మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఇయర్కి యాక్చువల్గా అంటే లాస్ట్ ఇయర్ 50 మెంబర్స్ మేమైతే 460 వస్తాయనుకున్నాము. సో 37 దగ్గర వచ్చారు. మీకు ఫస్ట్ ఇయర్ వరకు మంచి ఛాన్స్ నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అయితే 50 మెంబర్స్ 465 రావాలి. వస్తాయా? తెచ్చుకోగలరా ఫస్ట్ ఇయర్ వాళ్ళు? ఛాలెంజా? మీరు నెక్స్ట్ ఇయర్ తెచ్చుకుంటే సేమ్ నెక్స్ట్ ఇయర్ కూడా మిమ్మల్ని ఇక్కడ ఖచ్చితంగా అభినందిస్తాం మేము. ముఖ్యంగా బైపీసీ వాళ్ళు కూడా మంచి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇంకా ఎంఈసీ వాళ్ళు కూడా మంచి ఛాన్స్ ఉంది. ఎంఈసీ వాళ్ళు కూడా బాగా జాయిన్ అయ్యారు. కాబట్టి అందరికన్నా చెప్పేది ఒకటే, బాగా హార్డ్ వర్క్ చేయండి, క్లాస్ రెగ్యులర్గా రండి, సార్ వాళ్ళు చెప్పిన బాగా రెగ్యులర్గా వినండి, కాన్సన్ట్రేషన్ వినండి, టైం వేస్ట్ చేయొద్దండి, అనవసరంగా మాట్లాడుకోవద్దండి టైం వేస్ట్ చేసుకుంటా. ప్రతి ఎగ్జామ్ మీరు అటెండ్ కావండి. వీకెండ్ అయినా స్క్రిప్ట్ టెస్ట్ ఏ ఎగ్జామ్ కూడా మిస్ చేయొద్దండి. ప్రతి ఎగ్జామ్ అటెండ్ కానీ ప్రతిరోజు కాలేజ్ వచ్చాడు చూడండి. సార్ వాళ్ళు చెప్పండి శ్రద్ధగా వినండి. సార్ వాళ్ళు చాలా బాగా చెప్తారు. మీకు ఏం డౌట్స్ ఉన్నాయో క్లారిఫై చేస్తారు. మీరు ఏదైనా కూడా ధైర్యంగా అడగచ్చు. నేను ఈ మీటింగ్లోనే అందరూ సార్ అందరూ చెప్తున్నాను, ఖచ్చితంగా అందరూ కూడా మీ సార్ వాళ్ళు బాగా చెప్తారు. ఏం డౌట్ ఉన్నా వీటిని అడగండి, అక్కడే చెప్తాను సార్ వాళ్ళు కూడా. మీరు అడగాలి ధైర్యంగా. మనం ఓ ఫ్యామిలీ ఉన్నట్లే, ఫ్యామిలీలో మీ మీద అట్లా ఏముండదు అనమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు డౌట్స్ అడిగితే చెప్తారు సార్. ఓకేనమ్మా? మనకున్న తక్కువ టైము వన్స్ అయ్యారు మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి అందరికీ ఇంకా కింద ఉన్న వాళ్ళు కూడా తక్కువ మార్క్స్ ఏం కాదు. మీకు కూడా 459, 458 మార్క్స్ కూడా వచ్చినాయి. మీరేం తక్కువ ఏం కాదు, మీకు కూడా మంచి మార్క్స్ వచ్చాయి. కాకపోతే టాపర్స్ పిలిచి అభినందించాలి కాబట్టి టాపర్స్ పిలుస్తున్నాం. మిగతా వాళ్ళందరికీ అందరికీ కూడా మీకు వచ్చిన మార్క్స్ అందరికీ కూడా మంచి మార్క్స్ పెరిగాయి. ఒక్కొక్కరు 30, 40, 50 మార్క్స్ కూడా మీకు ఇంక్రీజ్ అయినాయి. సో అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అందజేస్తున్నాం.
నెక్స్ట్ ఇయర్ మీరు ఎప్పుడు మార్పించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మీరు క్లాస్కి వెళ్ళామా? టైం అవుతుంది. మీ క్లాస్కి వెళ్ళండి ఫస్ట్. ఎవరు క్లాస్కి వెళ్ళండి.